Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 16th of July 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. Here we have an important announcement of Anthromap course, Master Anthro through PYQs. So this is a course by Sairam sir. ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే ఆంథ్రోపాలజీ సిలబస్ మొత్తాన్ని కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క థీమ్స్తో రివైజ్ చేయడం జరుగుతుంది అండ్ మీకు సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ ఉంటాయి విత్ ఎంబెలిష్మెంట్స్, వాల్యూ అడిషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్. 2 కాంప్రహెన్సివ్ టెస్ట్స్ ఉంటాయి విత్ ఇవాల్యుయేషన్ అండ్ ఫ్యాకల్టీతో మెంటర్షిప్ కాల్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్రిచ్మెంట్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీ ఆప్షనల్ ఆంథ్రోపాలజీ అయినట్లయితే డూ ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్. Here is one more course, GS3 Trinetra course, See Beyond, Write Beyond and Rank Beyond. This is a course by Venkat sir and Vaishnavi ma'am. ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే GS3 సిలబస్ మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్డ్ థీమాటిక్ అప్రోచ్తో కవర్ చేయడం జరుగుతుంది. ఇన్ డెప్త్ థీమాటిక్ అనాలిసిస్ సెషన్స్ ఉంటాయి. స్మార్ట్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అండ్ రెడీ టు యూస్ టెంప్లెట్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ స్టాటిక్ పార్ట్ని కరెంట్ అఫైర్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ GS3 PYQస్కి మోడల్ ఆన్సర్స్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఫైనల్ మాక్ టెస్ట్తో పాటుగా రివార్డ్స్ కూడా ఉంటాయి, లైక్ విన్ 1 year సబ్స్క్రిప్షన్ ఆఫ్ ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ మెనీ మోర్. సో చెక్అవుట్ దిస్ కోర్స్ అండ్ ఎన్రోల్ నవ్. ఏపీపీఎస్సీ లేదా టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ కోర్సెస్ మీకోసమే. ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీనిలో మీకు 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్గా మీకు స్టడీ మెటీరియల్, అదేవిధంగా టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆన్సర్ రైటింగ్కి సంబంధించి డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ కూడా ఉంటుంది. అండ్ ఈ బ్యాచ్ 16th of July నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది, బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం కోసం. అండ్ దీనిలో భాగంగా మీకు 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ టాపిక్ వైజ్గా స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆన్సర్ రైటింగ్కి సంబంధించి డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి. అండ్ తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ అనేది కూడా ఉంటుంది. సో మీరు ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే దీని యొక్క కోర్స్ ఫీ మీరు ఈఎంఐ పద్ధతిలో కూడా పే చేసే అవకాశం ఉంది. సో డూ అవైల్ దిస్ ఆపర్చునిటీ అండ్ రిజిస్టర్ నవ్. గ్రూప్ 1తో పాటుగా గ్రూప్ 2కి సంబంధించిన కోర్సెస్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంకి కోర్సెస్ మనం లాంచ్ చేసాం. దీనిలో మీకు 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్గా స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ అనేది కూడా ఉంటుంది. అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ ఉన్నాయి. అండ్ దీనిలో మీకు 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్గా స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ కూడా ఉంటుంది. సో మీరు ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే రిజిస్టర్ నావ్ ఇన్ దిస్ కోర్సెస్. ఈరోజు మనకి హిందూ న్యూస్ పేపర్లో 8 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ ఈస్ కంటెస్టింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫారెస్ట్ గవర్నెన్స్. ఇది మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇది ఎందుకు ఇప్పుడు న్యూస్లో ఉందంటే ఛత్తీస్గఢ్ స్టేట్ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొత్తగా ఒక కాంట్రవర్షియల్ ఆర్డర్ని ఇష్యూ చేయడం జరిగింది. సో ఆ ఆర్డర్ ఏంటి అంటే అక్కడున్న కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ రైట్స్ ఏవైతే ఉంటాయో ఎఫ్ఆర్ఏ ప్రకారం వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తన్ను తానే నోడల్ ఏజెన్సీగా డిక్లేర్ చేస్తూ ఒక కాంట్రవర్షియల్ ఆర్డర్ని ఇష్యూ చేయడం జరిగింది, రైట్. సో దీనివల్ల ఏమవుతుంది, అక్కడున్న గ్రామ సభాస్ యొక్క అథారిటీని ఇది బైపాస్ చేసినట్లు అవుతుంది. సో దీనివలన ఇది చాలా కాంట్రవర్షియల్గా మారింది. సో ఈ ఇష్యూకి సంబంధించి చాలా డిబేట్స్ కూడా జరిగాయి. సో ఇండియాలో మనకు ఫారెస్ట్ గవర్నెన్స్కి సంబంధించిన కొంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, అసలు ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఎఫ్ఆర్ఏ అంటే ఏంటి, దీనిలో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, అసలు ఎటువంటి రైట్స్ అనేవి దీనిలో రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. మన సెకండ్ ఆర్టికల్ ద ఇష్యూ విత్ క్రిమినలైజింగ్ ఆల్ అడాలసెంట్ రిలేషన్షిప్స్. ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ దేనికి సంబంధించింది అంటే పోక్సో యాక్ట్కి సంబంధించి. అంటే మన పోక్సో యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ చూసినట్లయితే దీనిలో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం అడాలసెన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న అన్ని సెక్షువల్ యాక్ట్స్ కూడా ఇన్హెరెంట్లీ దే ఆర్ ఎక్స్ప్లాయిటేటివ్ అని చెప్పి ఒక అజంప్షన్ ఉంది. సో ఈ అజంప్షన్ని మనం రీవిజిట్ చేయాలని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. అసలు ఈ పోక్సో యాక్ట్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు తీసుకురావడం జరిగింది, దీని యొక్క కీ ప్రొవిజన్స్ ఏమున్నాయి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ ప్రస్తుతం మనం ఫేస్ చేస్తున్న కొన్ని ఛాలెంజెస్ ఏంటి. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ ఆర్ నెక్స్ట్ ఆర్టికల్, హౌ ఇస్ గ్లోబల్ షిప్పింగ్ ట్రైంగ్ టు డీకార్బనైజ్.
సో ఇది మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో మన గ్లోబల్ షిప్పింగ్ ఇండస్ట్రీ 2040-50 ఇయర్ వచ్చేసరికి డీకార్బనైజేషన్ చేయాలని చెప్పి ఒక గోల్తో ఉంది. అండ్ దీనికోసం ట్రెడిషనల్ ఫ్యూయల్స్ నుండి గ్రీన్ ఫ్యూయల్స్ వైపు ట్రాన్సిషన్ అవ్వడం, అంటే చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఆర్టికల్లో దీనికి సంబంధించి ఈ విధమైన చేంజెస్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన షిప్పింగ్ ఇండస్ట్రీ ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంది, అండ్ ఇండియా ఈ టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ ద నీడ్ టు ప్రొటెక్ట్ ఇండియాస్ లింగ్విస్టిక్ సెక్యులరిజం. సో మనకు వెస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజంకి ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజంకి డిఫరెన్స్ ఉంటుంది. ఇది మీరు పాలిటీలో చదువుకునే ఉంటారు, రైట్? సో వెస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం ఏ విధంగా ఉంది, ఇండియన్ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంది, అసలు ఈ లింగ్విస్టిక్ డైవర్సిటీ అంటే ఏంటి, దీనికి సంబంధించి మన కాన్స్టిట్యూషన్లో ఏమైనా ఆర్టికల్స్ ఉన్నాయో, ఉంటే వాటిలో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ మనం డిస్కస్ చేద్దాం. దెన్ అవర్ నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ NSP's basic policy structure. It attempts to build a new sporting culture. సో మనకు ప్రస్తుతం ఉన్న స్పోర్ట్స్ పాలసీ ఏది అంటే ఇట్ ఇస్ నేషనల్ స్పోర్ట్స్ పాలసీ ఆఫ్ 2001, రైట్? సో దీన్ని సూపర్సీడ్ చేస్తూ కొత్తగా మనం నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2025 తీసుకురావడం జరిగింది, రైట్? సో దీని యొక్క కీ పిల్లర్స్ ఏంటి, అండ్ NSP 2025లో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ మనం డిస్కస్ చేద్దాం. దెన్ నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ 97% అన్టచబిలిటీ కేసెస్ పెండింగ్ ఇన్ కోర్ట్స్ సేస్ గవర్నమెంట్ రిపోర్ట్. సో మనకు ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955 ఉంది, రైట్? అండ్ దీని ప్రకారం మనకు కొన్ని క్రిమినల్ కేసెస్ అనేవి అన్టచబిలిటీకి సంబంధించి రికార్డ్ అవ్వడం జరుగుతూ ఉంది, రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. బట్ కోర్ట్స్లో ఇటువంటి కేసెస్ యొక్క పెండెన్సీ ఎంత ఉంది అంటే అబవ్ 97% పెండింగ్లో ఉన్నాయి. సో అసలు ఈ అన్టచబిలిటీకి సంబంధించి మన కాన్స్టిట్యూషన్లో ఎటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి, అంటే మన ఆర్టికల్ 17లో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, డిఫరెంట్ జడ్జ్మెంట్స్లో వీటి గురించి ఏం చెప్పడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ కట్ ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ బై 9.4% ఇన్ ఫస్ట్ క్వార్టర్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి. సో దే రిమైన్ అట్ $35 billion అప్రాక్సిమేట్లీ. సో దానికి సంబంధించి రీజన్స్ ఏంటి, ఈ ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి, ఇది ప్రస్తుతం ఏ విధంగా ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాం. దెన్ సర్చింగ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ మీన్స్ ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్స్ ఫస్ట్. సో ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్, సో దీనికి సంబంధించి ఫస్ట్ మనం ఎక్సో ప్లానెట్స్ అంటే ఏంటి, రైట్? అండ్ అదేవిధంగా వీ హ్యావ్ సమ్ initiatives or projects like LIFE project, large interferometer for exoplanets and habitable worlds observatory. అసలు ఈ ప్రాజెక్ట్స్ ఏంటి, అండ్ మనకు కొన్ని ఇంపార్టెంట్ ఎక్సోప్లానెట్ మిషన్స్ ఉన్నాయి, అండ్ ఎక్సోప్లానెట్స్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి, అండ్ గోల్డిలాక్స్ జోన్, ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ఆర్టికల్ కంటెస్టింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫారెస్ట్ గవర్నెన్స్. ఇది మనకు జిఎస్ పేపర్ 3 కన్జర్వేషన్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అండ్ డిగ్రేడేషన్, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ EIA, ఈ టాపిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఛత్తీస్గఢ్ స్టేట్ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రీసెంట్గా ఒక కాంట్రవర్షియల్ ఆర్డర్ని ఇష్యూ చేసింది. సో దాని ప్రకారం ఏంటంటే ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ FRA 2006 ఏదైతే ఉందో దీని ప్రకారం ఉన్న కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ రైట్స్ వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించి తనకు తానే ఒక నోడల్ ఏజెన్సీగా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. దీనివలన గ్రామ్ సభాస్ యొక్క అథారిటీని బైపాస్ చేసినట్లయింది. సో గ్రామ్ సభాస్ అంటే ఏంటి, గ్రామ్ ఇస్ విలేజ్ అండ్ సభా ఇస్ అసెంబ్లీ. సో గ్రామ్ సభాస్ అంటే మన విలేజ్ అసెంబ్లీస్. గ్రామ్ సభాస్లో మనకు ఏ విధంగా గవర్నెన్స్ అనేది జరుగుతుంది, సో దీనిలో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారంటే ఆ విలేజ్లో ఉన్న అడల్ట్ మెంబర్స్ అందరూ కూడా ఈ విలేజ్ అసెంబ్లీ లేదా గ్రామ్ సభలో మెంబర్స్గా ఉంటారు, రైట్? సో ఆ ఊర్లో ఎవరైతే అడల్ట్ మెంబర్స్ ఉన్నారో వారందరూ కూడా ఒక ప్లేస్లో అసెంబ్లీ అవుతారు. సో అక్కడ
ఆ విలేజ్లో ఉన్న ఇష్యూస్కి సంబంధించి అండ్ విలేజ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇనిషియేటివ్స్ వీటన్నిటికీ రిలేటెడ్గా కొన్ని ఓపెన్ డిస్కషన్స్ అనేవి జరుగుతాయి అండ్ అక్కడ కాన్సెన్సస్ ప్రకారం డెసిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మన గ్రామ సభాస్ వల్ల ఏంటంటే మనకు ఆ ఊర్లో ఉన్న ఆ విలేజ్లో ఉన్న అందరు పర్సన్స్ కూడా గవర్నెన్స్లో ఇన్వాల్వ్ అవుతారు. ఒక రకమైన ఇన్క్లూజివ్ అండ్ పార్టిసిపేటరీ గవర్నెన్స్ని మనం ఎన్ష్యూర్ చేస్తుంటాం గ్రామ సభాస్ ద్వారా. అటువంటి గ్రామ సభాస్ యొక్క పవర్ని ఈ విధంగా ఒక ఆర్డర్ ఇష్యూ చేయడం వలన ఆ అథారిటీని బైపాస్ చేసినట్లు అయింది. అండ్ దీనివలన చాలా డిబేట్స్ స్టార్ట్ అయ్యాయి. ఎటువంటి డిబేట్స్ అంటే సెంట్రలైజ్డ్ వర్సెస్ కమ్యూనిటీ లెడ్ ఫారెస్ట్ గవర్నెన్స్ మోడల్ ఇన్ ఇండియా. దీనికి సంబంధించి చాలా డిబేట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, ఎందుకంటే ఈ ఆర్డర్ చాలా కాంట్రవర్షియల్ అని చెప్పి కన్సిడర్ చేయడం జరుగుతుంది. అసలు ఇండియాలో మనకు ఫారెస్ట్ గవర్నెన్స్కి సంబంధించి ఎటువంటి యాక్ట్స్ ఉన్నాయనేది మనం చూసినట్లయితే మనం బ్రిటిష్ రూల్లో ఉండగానే ఫారెస్ట్ రైట్స్కి సంబంధించి కొన్ని యాక్ట్స్ అయితే పాస్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1878 అంటే అప్పటికి ఇంకా మనం బ్రిటిష్ రూల్లోనే ఉన్నాం. సో కలోనియల్ ఇరాలోనే ఫారెస్ట్ మేనేజ్మెంట్ చాలా సెంట్రలైజ్డ్గా ఎక్స్ట్రాక్టివ్గా ఉండేది. సో ఇండిజినస్ కమ్యూనిటీస్ ఎవరైతే అక్కడ నివసిస్తూ ఉంటారో అక్కడ ఉన్న ఫారెస్ట్లో అడవుల్లో వారికి సంబంధించి ఎటువంటి రైట్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరగలేదు. సో ఇది మన స్వాతంత్రానికి ముందున్న సిచ్యువేషన్. సో ఇండిపెండెన్స్ తర్వాత ఏం జరిగింది అంటే సో ఇంతకు ముందు ఏదైతే సిచ్యువేషన్ ఉందో వాటినే మనం పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్లో కూడా కంటిన్యూ చేస్తూ వచ్చాం. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవే వీటి యొక్క యాక్సెస్కి సంబంధించి మేనేజ్మెంట్కి సంబంధించి అన్ని ఇష్యూస్ని కవర్ చేస్తూ ఉండేవి, కంట్రోల్ చేస్తూ ఉండేవి. సో ఏ విధంగా అంటే కొన్ని సైంటిఫిక్ ఫారెస్ట్రీ ప్లాన్స్ని తీసుకురావడం ద్వారా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్సే వీటిని మేనేజ్ చేస్తూ ఉండేవి. సో ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ కలోనియల్ లెగసీ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. తర్వాత మనం 2006లో ఈ ఎఫ్ఆర్ఏని తీసుకురావడం జరిగింది, రైట్? దట్ ఈస్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. సో ఎందుకు అంటే ఇప్పటి వరకు ఉన్న ఆ కలోనియల్ లెగసీ ఏదైతే కంటిన్యూ అవుతూ ఉందో దాన్ని రివర్స్ చేయడానికి, రైట్? సో దానికోసం మనం ఈ ఎఫ్ఆర్ఏ 2006ని తీసుకొచ్చాం. సో దీని వెనక కొంతమంది ఎకాలజిస్ట్ యొక్క ఎఫర్ట్స్ అనేవి ఉన్నాయి. సో మేజర్లీ మనం ఎవరి పేరు చెప్పుకోవచ్చు అంటే ఇట్ ఈస్ మిస్టర్ మాధవ్ గాడ్గిల్, రైట్? సో ఇక్కడ ఎఫ్ఆర్ఏ 2006 ద్వారా ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీస్ అంటే ఫారెస్ట్లో ఉండే ఈ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వారి యొక్క ట్రెడిషనల్ రైట్స్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఫారెస్ట్ గవర్నెన్స్ని డీసెంట్రలైజ్ చేసి ఆ పవర్ అనేది మన గ్రామ్ సభాస్కి ఎలకేట్ చేయడం జరిగింది త్రూ దిస్ ఎఫ్ఆర్ఏ 2006. సో ఇది ఫారెస్ట్ గవర్నెన్స్కి సంబంధించి ఇండియాలో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. అసలు ఈ ఎఫ్ఆర్ఏ 2006 అంటే ఏంటి, దీనిలో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఈ పర్టికులర్ యాక్ట్ పైన కూడా ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది, రైట్? సో దీని డీటెయిల్స్ చూద్దాం. సో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఎఫ్ఆర్ఏ 2006. సో ఈ ఎఫ్ఆర్ఏ 2006ని ఇంకొకలా ఏమని పిలుస్తారంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్గా పిలుస్తాం. దీన్నే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఎఫ్ఆర్ఏ 2006గా కూడా పిలవడం జరుగుతుంది. అండ్ యాజ్ యూ కెన్ సీ దీన్ని 2006లో ఎనాక్ట్ చేయడం జరిగింది. సో దీన్ని ఎందుకు తీసుకొచ్చాం, దీని యొక్క మేజర్ ఎయిమ్ ఏంటి అంటే మన ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో, అంటే ఈ అటవీ ప్రాంతాల్లో నివసించే కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వారి యొక్క రైట్స్ని రికగ్నైజ్ చేయడం, వారి రైట్స్ని సెక్యూర్ చేయడమే దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. సో దీనిలో భాగంగా ఎటువంటి హక్కుల్ని మనం రికగ్నైజ్ చేసాము అంటే ఫస్ట్ ఇండివిజువల్ రైట్స్. సో ఇండివిజువల్ రైట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫారెస్ట్ ల్యాండ్లో ఏదైనా కల్టివేషన్ చేయాలి అనుకున్నారు, రైట్? ఏదైనా క్రాప్స్ని పెంచాలి, కల్టివేషన్ చేయాలనుకున్నా, లేదా ఫర్ హ్యాబిటేషన్ అక్కడ ఇల్లు కట్టుకొని నివసించాలి అనుకున్నారు ఫర్ హ్యాబిటేషన్. సో ఇటువంటి వాటికి సంబంధించి ఓనర్షిప్ అండ్ యాక్సెస్కి కొన్ని ఇండివిజువల్ రైట్స్ ఉంటాయి, వాటిని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో అవి ఇండివిజువల్ రైట్స్. దెన్ కమ్యూనిటీ రైట్స్. సో కమ్యూనిటీ రైట్స్లో భాగంగా ఏముంటాయి, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని యూజ్ చేసుకోవడం. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే ఎటువంటివి వీటి కిందకు వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంబూ, హనీ కలెక్షన్, ఇటువంటి వాటిని మనం మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటాం. సో వాటిని కలెక్ట్ చేసి యూజ్ చేసుకోవడం. అండ్ అదేవిధంగా గ్రేజింగ్ రైట్స్, క్యాటిల్ రేరింగ్ చేస్తూ ఉంటారు, ఆ క్యాటిల్ గ్రేజింగ్ కోసం క్యాటిల్ గ్రేజింగ్ రైట్స్.
అండ్ వాటర్ బాడీస్కి యాక్సెస్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాటిల్ ఉన్నాయనుకున్నాం, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాటిల్ ఉంటే వాటి ఫుడ్ కోసం వాటిని ఫుడ్ పెట్టడం కోసం గ్రేజింగ్ అనేది చేయించాల్సి వస్తుంది, రైట్? సో క్యాటిల్ గ్రేజింగ్ కోసం కొన్ని రైట్స్ కావాలి. అదేవిధంగా వాటర్ బాడీస్కి యాక్సెస్ ఉండాలి. సో ఇటువంటివన్నీ కూడా కమ్యూనిటీ రైట్స్ కిందకు వస్తాయి. అండ్ అదేవిధంగా మనం ఈ అటవీ ప్రాంతాల్లో ఉండే ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ చూసినట్లయితే వారికి డిఫరెంట్గా కొంత ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో జనరల్ పాపులేషన్కి, ట్రైబల్ పాపులేషన్కి, ఎస్పెషలీ ఈ ఫారెస్ట్లో ఉండే ట్రైబల్ పాపులేషన్కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉంటుంది, రైట్? సో అక్కడ ఉన్న ఆ మొక్కలను అవి ఏ విధంగా యూజ్ చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మెడిసినల్ పర్పసెస్ కోసం ఏ విధంగా యూజ్ చేయొచ్చు, అటువంటి ఒక ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేది వీరికి ఉంటుంది. సో ఆ ట్రెడిషనల్ నాలెడ్జ్ని రికగ్నైజ్ చేయడం అండ్ అదేవిధంగా రైట్ టు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, రైట్, అండ్ వీరికి ఉండే ట్రెడిషనల్ కస్టమరీ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా కమ్యూనిటీ రైట్స్ కిందకు వస్తాయి. దెన్ వీటితో పాటుగా కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ రైట్స్ ఉంటాయి. అంటే ఫారెస్ట్ని, అంటే ఈ అడవుల్ని సస్టైనబుల్గా యూజ్ చేసుకోవడానికి దే హ్యావ్ ద రైట్ టు ప్రొటెక్ట్, రీజనరేట్ అండ్ మేనేజ్ ద ఫారెస్ట్ సస్టైనబ్లీ. సో జనరల్గా సస్టైనబిలిటీ అనే పదానికి అర్థం ఏంటి? సో ద జనరల్ మీనింగ్ ఇస్ మన ప్రెజెంట్ జనరేషన్స్ యొక్క నీడ్స్ని సాటిస్ఫై చేసుకోవాలి, బట్ ఫ్యూచర్ జనరేషన్స్ని మనం ఎండేంజర్ చేయకూడదు. అంటే మనకి ఇప్పుడు ఉన్న రిసోర్సెస్ అన్నీ మనం ఓవర్ యూజ్ చేసి ఎక్స్ప్లాయిట్ చేసినట్లయితే వచ్చే జనరేషన్స్కి వాటిని యూజ్ చేసుకోవడానికి ఆ రిసోర్సెస్ అనేవి ఉండవు. సో ఆ విధంగా జరగకుండా మనం నెక్స్ట్ జనరేషన్స్ కూడా అష్యూర్ చేసే విధంగా సస్టైనబుల్గా ఇప్పుడున్న రిసోర్సెస్ని యూజ్ చేసుకోవాలి, రైట్? అండ్ అదేవిధంగా గ్రామ సభాస్ ఏవైతే ఉంటాయో ఈ గ్రామ సభాస్ వారి యొక్క కస్టమరీ రైట్స్ని మేనేజ్ చేసుకునే విధంగా కూడా ఇక్కడ రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇవి మనకు ఈ FRA 2006లో రికగ్నైజ్ చేసిన కొన్ని రైట్స్. సో ట్రై టు రిమెంబర్ దీస్, ఎందుకంటే FRA పైన కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది ప్రీవియస్గా. సో జస్ట్ హ్యావ్ అ రివిజన్ ఆఫ్ దీస్ థింగ్స్. సో దీనికి ఈ FRA 2006లో భాగంగా మనకు ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్, మెయిన్ ఫీచర్స్, రైట్? అంటే పర్ ఫ్యామిలీ కల్టివేషన్ కోసం 4 hectares ఆఫ్ ల్యాండ్ని యూజ్ చేసుకోవచ్చు, రైట్? అండ్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఎవిక్షన్, అంటే అక్కడ నుండి ఖాళీ చేయించకుండా ఎవిక్షన్కి అగేన్స్ట్గా కూడా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అంటే ఒక ప్రాపర్ రికగ్నిషన్ లేకుండా, సెటిల్మెంట్ ఆఫ్ రైట్స్ అనేది జరగకుండా ఫారెస్ట్ డ్వెల్లర్స్ని అక్కడ నుండి వేరే ప్లేస్కి పంపించడం, అక్కడ నుండి వారిని ఖాళీ చేయించడం, వీటికి అగేన్స్ట్గా, ఇటువంటి ఖాళీ చేయించడానికి అగేన్స్ట్గా వీరికి ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దెన్ రోల్ ఆఫ్ గ్రామ్ సభ చూసినట్లయితే, గ్రామ్ సభ అంటే విలేజ్ అసెంబ్లీకి ఈ ఫారెస్ట్ రైట్స్ ఏవైతే ఉంటాయో, ఫారెస్ట్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వీరికి, ఇక్కడున్న ఇండివిజువల్స్ యొక్క రైట్స్ని మన గ్రామ సభ డిటర్మైన్ చేస్తుంది. అండ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్, సో అలా అని చెప్పి ఫారెస్ట్ని ఇండిస్క్రిమినేట్గా యూజ్ చేసుకోవడానికి వీల్లేదు. కన్జర్వేషన్ ఇస్ ఇంపార్టెంట్. అంటే అడవుల్లో ఉన్న ఈ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఇటువంటివి యూజ్ చేసుకుంటూనే దే హ్యావ్ టు గో ఫర్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ అండ్ మన బయోడైవర్సిటీని కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా ఉండాలి, రైట్? సో ఎవరికి ఈ ఫారెస్ట్ రైట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, దీనికి ఎలిజిబిలిటీ ఏముంటుంది? సో యూ మే ఆస్క్ దిస్ క్వశ్చన్, రైట్? ఈ ఫారెస్ట్ రైట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అని చెప్పుకున్నాం, ఫారెస్ట్ రైట్స్ని రికగ్నైజ్ చేస్తారు, ప్రొవైడ్ చేస్తారు అని. బట్ దానికి కూడా కొంత ఎలిజిబిలిటీ అనేది ఉండాలి. సో ఎలిజిబిలిటీ ఏంటి అంటే, ఎవరైనా ఒక మెంబర్ లేదా ఒక కమ్యూనిటీ ఆ పర్టిక్యులర్ ఫారెస్ట్లో అట్లీస్ట్ 3 generations నుండి నివసిస్తూ ఉండాలి, రైట్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ 75 years నుండి మేము అక్కడే ఉన్నాము అని చెప్పి చూపించాల్సి ఉంటుంది. సో దాట్ ఈస్, దీనికి సంబంధించి ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది. సో ఆ కట్ ఆఫ్ డేట్ ఏంటి అంటే 13th December 2005. ఎందుకు? మనకి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది 2006లో తీసుకురావడం జరిగింది. సో అప్పుడు దీని కట్ ఆఫ్ డేట్ 13th December 2005గా నిర్ణయించారు. ఈ డేట్కి ముందు అట్లీస్ట్ 3 generations అయినా, అంటే 75 years నుండి ఒక పర్సన్ కానీ ఒక కమ్యూనిటీ కానీ ఆ పర్టికులర్ అడవిలో ఉంటున్నారు అని చెప్పి ప్రూఫ్ చేయగలిగితే వారు ఈ రైట్స్ అనేవి క్లెయిమ్ చేసుకోవచ్చు, రైట్? ఇది ఎలిజిబిలిటీ, రిమెంబర్ దిస్. అండ్ ఇక్కడ గ్రామ సభ చాలా ఇంపార్టెంట్. సో గ్రామ సభ ఏంటంటే ఈ ఫారెస్ట్ రైట్స్ ఏవైతే ఉంటాయో ఇండివిజువల్కి సంబంధించి అయినా కమ్యూనిటీకి సంబంధించి అయినా ఉండే
ఈ ఫారెస్ట్ రైట్స్ యొక్క నేచర్ ఏ విధంగా ఉండాలి, ఎంతవరకు ఫారెస్ట్ రైట్స్ అనేవి వీరికి ప్రొవైడ్ చేయాలి. సో దీనికి సంబంధించి డిటర్మైన్ చేసే అథారిటీ ఎవరికి ఉంటుంది అంటే గ్రామ సభకు ఉంటుంది, రైట్. సో దీంతో పాటుగా సబ్ డివిజనల్ లెవెల్లో ఒక కమిటీ కూడా ఉంటుంది, రైట్. సో దీన్ని ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేస్తుంది. సో ఇట్ ఎగ్జామిన్స్ రెజల్యూషన్స్ పాస్ బై గ్రామ సభ. సో ఈ గ్రామ సభకి మనం చాలా అథారిటీ ఇచ్చాం, రైట్. బట్ గ్రామ సభ పైన కూడా సూపర్విజన్కి ఎవరైనా ఉండాలి, రైట్. దానికోసం ఈ గ్రామ సభ ఏవైతే రెజల్యూషన్స్ని పాస్ చేస్తూ ఉంటుందో వాటిని ఎగ్జామిన్ చేయడానికి సబ్ డివిజనల్ లెవెల్లో ఒక కమిటీ అనేది ఉంటుంది. ఈ కమిటీని స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. అండ్ దీంతో పాటుగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఒక కమిటీ ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే కమిటీ ఏంటంటే ఈ ఫారెస్ట్ రైట్స్కి సంబంధించి ఫైనల్ అప్రూవల్ని ఇచ్చేది ఎవరు అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమ్యూనిటీ. సో ఈ విధంగా గ్రామ సభ దగ్గర స్టార్ట్ అయ్యి ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో వీటికి సంబంధించిన ఫైనల్ అప్రూవల్ అనేది వస్తుంది, రైట్. సో ఇది ఇక్కడ ఉన్న ఎంటైర్ ప్రాసెస్. సో హోప్ యూ ఆర్ క్లియర్ టిల్ నవ్. సో ఇప్పటివరకు ఏదైతే డిస్కస్ చేసుకున్నామో హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దట్. సో ఇప్పుడు ప్రస్తుతం ఇది అసలు ఎందుకు న్యూస్లో ఉంది, మనం ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా డిస్కస్ చేసుకున్నాము అంటే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసిన ఒక ఆర్డర్ వలన మనం ఇదంతా డిస్కస్ చేసుకుంటున్నాం, రైట్. అసలు ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆర్డర్తో అసలు ఇష్యూ ఏంటి ప్రాబ్లం అంటే ఇట్ ఈస్ వైలేటింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఇది ఒక మేజర్ ఇష్యూ. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ విధంగా ఒక ఆర్డర్ ఇవ్వడం వలన గ్రామ సభకి ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా ఏదైతే పవర్ ఇవ్వడం జరిగిందో ఆ పవర్ని అంతా కూడా ఇట్ అండర్ మైన్స్ దిస్ పవర్, రైట్. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తను తానే ఆ డిపార్ట్మెంట్ ఒక నోడల్ ఏజెన్సీగా ఒక సెంట్రలైజింగ్ అథారిటీగా డిక్లేర్ చేసుకుంది, రైట్. సో మేజర్గా ఎఫ్ఆర్ఏ యొక్క స్పిరిట్ ఏంటి అంటే మేజర్ ఎయిమ్ ఏంటి, గ్రామ సభాస్కి రైట్స్ అనేవి ఇవ్వడం. బట్ గ్రామ సభాస్కున్న ఈ రైట్స్ అన్నీ కూడా బైపాస్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక నోడల్ ఏజెన్సీగా ఉండడం అనేది దీన్ని వైలేట్ చేసినట్లు అయింది, రైట్. దెన్ విత్డ్రాయింగ్ ద లెటర్ ఆఫ్టర్ పబ్లిక్ ప్రెషర్. సో గ్రాస్ రూట్స్ లెవెల్లో గ్రామ సభాస్ అదేవిధంగా ఆదివాసీ గ్రూప్స్ అన్నీ కూడా చాలా ఇట్ హాస్ రిసీవ్డ్ బ్యాక్లాష్ ఫ్రమ్ దిస్ పీపుల్, రైట్. చాలా డిబేట్స్ జరిగాయి అండ్ పీపుల్ అందరు కూడా దీన్ని అపోజ్ చేయడం జరిగింది. అందు గురించి దిస్ లెటర్ వాజ్ విత్డ్రాన్. ఈ కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మేనేజ్ చేయడంలో గ్రామ సభ యొక్క రోల్ ఎంతవరకు ఉంటుంది, వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇస్ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్, రైట్. సో ఇండియాలో మనం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అనేది చూడొచ్చు. అంటే మనకు అప్పర్ లెవెల్లో అపెక్స్ లెవెల్లో నేషనల్ గవర్నమెంట్ ఉంటుంది, దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్స్, తర్వాత లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్, ఈ విధంగా డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ గ్రామ సభాస్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రామ సభాస్కి పేజా యాక్ట్, పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ 1996 ద్వారా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ని కూడా ప్రొవైడ్ చేశారు. వీటి వలన పార్టిసిపేటరీ గవర్నెన్స్ ఎన్హాన్స్ అవుతుంది. ఎందుకు, విలేజెస్లో ఉన్న అడల్ట్ మెంబర్స్ అందరూ కూడా గ్రామ సభలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో దీనివలన పార్టిసిపేటరీ గవర్నెన్స్ అనేది ఆబ్వియస్లీ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ మనకు కాన్స్టిట్యూషన్లో 5th and 6th షెడ్యూల్స్ ఉన్నాయి. షెడ్యూల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఏ షెడ్యూల్లో ఏముంది కంటెంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ట్రై టు లెర్న్ దిస్. సో మన కాన్స్టిట్యూషన్లోని 5th and 6th షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క మ్యాండేట్ని ఎక్స్పాండ్ చేస్తూ ఈ పర్టిక్యులర్ గ్రామ సభాస్కి సంబంధించి ఉన్న రైట్స్ ఏంటి అంటే టు ప్రొటెక్ట్ ద క్లెయిమ్స్ ఆఫ్ ఇండిజినస్ కమ్యూనిటీస్. అంటే ఏదైతే ఫారెస్ట్లో ఏదైతే అడవుల్లో వీరు నివసిస్తున్నారో ఆ అడవుల్లోకి సంబంధించి అక్కడున్న ల్యాండ్స్కి సంబంధించి ఫారెస్ట్కి సంబంధించి ఇండిజినస్ కమ్యూనిటీస్కి ఉండే క్లెయిమ్స్ని ప్రొటెక్ట్ చేయడం కూడా దీని యొక్క ఆబ్జెక్టివ్. అండ్ కమింగ్ టు ఎకలాజికల్ సస్టైనబిలిటీ, సో వీరికి రైట్స్ని ప్రొవైడ్ చేయాలి, దీంతో పాటుగా మనం ఎకలాజికల్ సస్టైనబిలిటీని కూడా ఎన్ష్యూర్ చేయాల్సి ఉంటుంది, రైట్. రెండు కూడా ఇంపార్టెంట్. సో మనకి ఎప్పుడు కూడా డెవలప్మెంట్ ఒక పక్కన ఉండాలి, దాంతోపాటుగా ఎన్వైరన్మెంట్ని కూడా మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి, రైట్. సో ఇక్కడున్న ఇండిజినస్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో దే ఆర్ మోర్ ఎకలాజికలీ సెన్సిటివ్. అండ్ వారు అక్కడున్న ఫారెస్ట్ ఎకోసిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎప్పటి నుంచో కల్చరల్గా ట్యూన్ అయి ఉంటారు, రైట్. అండ్ కమింగ్ టు ద లైవ్లీహుడ్ మ్యాటర్, సో వీరికి లైవ్లీహుడ్ సెక్యూరిటీ
We have to provide this livelihood security, right? So beyond timber centric planning, వీరికి మల్టిపుల్ లైవ్లీహుడ్ స్ట్రాటజీస్ని కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ కొలోనియల్గా ఏవైతే ఇంజస్టిసెస్ జరిగాయో అండ్ ఎస్పెషలీ ఈ మార్జినలైజ్ ట్రైబల్ కమ్యూనిటీస్కి సంబంధించి కొలోనియల్ పీరియడ్ నుంచి ఏవైతే ఇంజస్టిస్ జరిగిందో వీటిని కరెక్ట్ చేయడానికి, అదేవిధంగా మార్జినలైజ్ ట్రైబల్ పాపులేషన్స్ని ఎంపవర్ చేయడానికి జస్టిస్ అండ్ రైట్స్ బేస్డ్ గవర్నెన్స్ని మనం ఈ అప్రోచ్ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది, రైట్? సో ఇది మన గ్రామ సభకు సంబంధించిన ప్రొవిజన్స్. బట్ ఈ ఎఫ్ఆర్ఏని మనం ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే దీనికి సంబంధించి మనం కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేయడం జరుగుతుంది, రైట్? సో ఎటువంటి ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తున్నాం? ఈ ఛాలెంజెస్ని ఈ కమిటీ ఇవాల్యుయేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా దీని యొక్క ఛాలెంజెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఇస్ బ్యూరోక్రాటిక్ రెసిస్టెన్స్. సో మన బ్యూరోక్రసీ నుండి ఉండే రెసిస్టెన్స్. సో ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గ్రామ సభాస్తో వారి యొక్క పవర్ని, లెజిటిమసీని షేర్ చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. సో ఎందుకు అంటే వారికి ఫారెస్ట్ని సైంటిఫికల్గా మేనేజ్ చేసే అబిలిటీ ఉంటుంది, బట్ ఈ కమ్యూనిటీస్కి అబిలిటీ ఉండదు అనే ఒక అజంప్షన్తో ఈ పవర్ని షేర్ చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. అండ్ అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్గా కూడా కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతున్నాయి, రైట్? సో ఏంటి ఇన్స్టిట్యూషనల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే, మన మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఈ రెండు మినిస్ట్రీస్కి సంబంధించి ఫారెస్ట్ గవర్నెన్స్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో వీటిపైన కొంతవరకు కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ ఇంప్లిమెంటేషన్ కూడా పువర్గా ఉంది. అంటే ఫారెస్ట్ రైట్స్ని రికగ్నైజ్ చేయడం చాలా స్లోగా జరుగుతుంది, రైట్? సో 10,000+ సిఎఫ్ఆర్ టైటిల్స్ ఇష్యూ అయినప్పటికీ కూడా ప్రస్తుతం కేవలం 1,000 కంటే తక్కువ సిఎఫ్ఆర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. దెన్ టాప్ టు డౌన్ అప్రోచ్ అనేది మనం ఫాలో అవుతున్నాం. సో వర్కింగ్ ప్లాన్స్ చాలా రిజిడ్గా, టింబర్ ఫోకస్డ్గా, సో ఈ విధంగా ఉండడం వలన ఇట్ ఈస్ అండర్మైనింగ్ లోకల్ విజ్డమ్ అండ్ అడాప్టబిలిటీ. దెన్ ప్రూఫ్ ఆఫ్ ఎలిజిబిలిటీ. సో ఎలిజిబిలిటీ ఏంటి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బట్ ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీస్ అక్కడ 3 generations నుండి ఉన్నారు, 75 years నుండి అక్కడే ఉంటున్నారు అనే దానికి సంబంధించి ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేయడం కష్టంగా ఉంటుంది. సో ప్రూఫ్ ఆఫ్ ఎలిజిబిలిటీ కూడా ఇట్ ఈస్ బీయింగ్ డిఫికల్ట్. అండ్ దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ విత్ ఆర్ కన్జర్వేషన్ లాస్, రైట్? సో మనకు వైల్డ్ లైఫ్ అండ్ ఫారెస్ట్ కన్జర్వేషన్కి సంబంధించి కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి. సో ఆ ఇనిషియేటివ్స్ని, ఈ రైట్స్ని మనం ప్రాపర్గా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో మనకి పెజా యాక్ట్ ఉంది, పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ 1996, అండ్ ఆల్సో జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. సో ఈ విధమైన కన్జర్వేషన్ లాస్తో కూడా ఇవి కాన్ఫ్లిక్ట్లో ఉన్నాయి. సో ఫైనలీ వాట్ ఈస్ అ వే ఫార్వర్డ్? సో ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి ఇష్యూ ఏంటి అండ్ డిఫరెంట్ డైమెన్షన్స్ అన్ని మనం డిస్కస్ చేసాం. సో వాట్ ఈస్ అ వే ఫార్వర్డ్ ఫైనలీ? దీనికి సంబంధించి పాసిబుల్ సొల్యూషన్స్ ఏంటనేది చూద్దాం. మేజర్ థింగ్ మనం ఏం చేయాలంటే, ఈ గ్రామ సభాస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఇంకా ఎంపవర్ చేయాలి. అంటే గ్రామ సభాస్ని ఈ సిఎఫ్ఆర్ మేనేజ్మెంట్ ప్లానింగ్కి సంబంధించి సోల్ అథారిటీగా మనం రికగ్నైజ్ చేయాలి. అండ్ అదేవిధంగా ఈ ఎన్డబ్ల్యూపీసీ కండిషనాలిటీ ఏదైతే ఉందో వీ హ్యావ్ టు రిజెక్ట్ దిస్, రైట్? అంటే నేషనల్ వర్కింగ్ ప్లాన్ కోడ్ ఏదైతే ఉందో వీ హ్యావ్ టు డిస్కార్డ్ ద ప్రీ కండిషన్ దట్ ప్లాన్స్ మస్ట్ కన్ఫర్మ్ టు దిస్ ఎన్డబ్ల్యూపీసీ. దెన్ కెపాసిటీ బిల్డింగ్ అనేది మనం ఇంకా పెంచాల్సి ఉంటుంది. సో ఇది ఏ విధంగా చేయగలం అంటే, ఈ లోకల్ కమ్యూనిటీస్కి ఫారెస్ట్ ప్లాన్స్ని డ్రాఫ్ట్ చేయడానికి సంబంధించి ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయాలి. సో లైక్ ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్, దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ లాంచ్ చేసింది, రైట్? సో ఇటువంటి ఇనిషియేటివ్స్ మనకి ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. దీన్ని ఈ సిఎఫ్ఆర్ మేనేజ్మెంట్ ప్లాన్స్కి సంబంధించి ఒక ఇండికేటివ్ ఫ్రేమ్వర్క్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి కొంతవరకు లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్లారిటీ అనేది ఉండాలి, రైట్? సో మన మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఏదైతే ఉందో ఇది దాని యొక్క జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉందో దాన్ని అసర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ టు ప్రివెంట్ డీరేల్మెంట్ ఆఫ్ ద సిఎఫ్ఆర్ఆర్ బై అదర్ డిపార్ట్మెంట్స్. అండ్ అదేవిధంగా లోకల్ ఇన్నోవేషన్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో ఈ లోకల్ ఇన్నోవేషన్స్ని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి. సో మనకున్న డైవర్సిటీని యాక్సెప్ట్ చేసి ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్స్లో ఇంకా ఫ్లెక్సిబిలిటీని తీసుకురావాలి. దెన్ వీ హ్యావ్ టు ఆల్సో ఫాలో అన్ ఎకోసిస్టమ్ బేస్డ్ అప్రోచ్.
సో టింబర్ ఓరియంటెడ్ అప్రోచ్ని వదిలేసి మనం ఎకో సిస్టమ్ బేస్డ్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి. సో దీనివల్ల మనకు పీపుల్ ఫ్రెండ్లీ అండ్ ఎకో సిస్టమ్ ఫ్రెండ్లీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ అదేవిధంగా అవేర్నెస్ ఇంక్రీజ్ చేయాలి. సో పబ్లిక్ అవేర్నెస్ ఇంక్రీజ్ చేయాలి. అదేవిధంగా ఇంకా మనం ట్రైనింగ్ని కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫారెస్ట్ డ్వెల్లర్స్కి కొన్ని ట్రైనింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేయాలి. అంటే FRA కింద వారికి ఎటువంటి రైట్స్ ఉంటాయి వాటిని ఇన్ఫార్మ్ చేసే విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కూడా మనం కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇష్యూకి సంబంధించిన వే ఫార్వర్డ్. సో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్కి సంబంధించి ఈ డైమెన్షన్స్ అన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. సో దీనికి సంబంధించి ఒక ప్రాక్టీస్ మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని క్రిటికల్గా అనలైజ్ చేయమంటున్నారు. సో ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే మనకి ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ FRA 2006 ఏదైతే ఉందో దీని ప్రకారం ప్రొవైడ్ చేసిన కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ జరగడం వలన ఇది మనకు డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్కి మాత్రమే ఇంపార్టెంట్ కాదు, ఇది ఎకలాజికల్ సస్టైనబిలిటీకి ట్రైబల్ ఎంపవర్మెంట్కి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కీవర్డ్ ఏంటి అంటే క్రిటికలీ అనలైజ్, రైట్. సో ఈ కీవర్డ్స్ మనకు చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ని 150 wordsలో రాయడానికి ట్రై చేయండి. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన సెకండ్ ఎడిటోరియల్ ద ఇష్యూ విత్ క్రిమినలైజింగ్ ఆల్ అడాలసెంట్ రిలేషన్షిప్స్. ఇది మనకి GS పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇది మన పాక్సో యాక్ట్కి సంబంధించిన ఆర్టికల్, రైట్. సో దీని ప్రకారం మనకి అడాలసెన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న అన్ని సెక్షువల్ యాక్ట్స్ కూడా ఇన్హెరెంట్లీ ఎక్స్ప్లాయిటేటివ్ అనే ఒక అజంప్షన్ ఉంది. సో ఈ అజంప్షన్ని రీవిజిట్ చేయాలని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. సో దీని యొక్క డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ అసలు పాక్సో యాక్ట్ అంటే ఏంటి, దీనిలో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయనేది మనం చూద్దాం. సో ఈ పాక్సో యాక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. సో ఇది ఎప్పుడు ఎనాక్ట్ చేయడం జరిగింది, 2012లో. దిస్ ఇస్ బై మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో ఇది ఎందుకు తీసుకురావడం జరిగిందంటే మన కంట్రీలో స్పెసిఫికల్గా చిల్డ్రన్కి సంబంధించిన సెక్షువల్ అబ్యూస్ కేసెస్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి వీటిని డీల్ చేయడానికి మన కంట్రీలో తీసుకొచ్చిన ఫస్ట్ కాంప్రహెన్సివ్ లా ఈ పాక్సో యాక్ట్. సో దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే చిల్డ్రన్ని ఎస్పెషలీ సెక్షువల్ అసాల్ట్, సెక్షువల్ హెరాస్మెంట్ ఇటువంటి వాటి నుండి ప్రొటెక్ట్ చేయడానికి అండ్ వీటి యొక్క ట్రయల్స్కి సంబంధించి స్పెషల్ కోర్ట్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. అండ్ దీనికి 2019లో అమెండ్మెంట్స్ అంటే సవరణలు కూడా చేయడం జరిగింది. సో ఈ ఇయర్స్ మనకి ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. సో ఎందుకు అమెండ్మెంట్స్ చేశాము అంటే ఈ యాక్ట్ ప్రకారం పెనాల్టీస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంకా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే అబ్యూజర్స్ని వీ కెన్ స్టాప్ దెమ్ ఫ్రమ్ డూయింగ్ దట్ అబ్యూస్, వీ కెన్ డిటర్ దెమ్ ఫ్రమ్ డూయింగ్ దట్ అబ్యూస్. సో అటువంటి పనులు చేయకుండా మనం డిటర్ చేయగలిగే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న కీ ప్రొవిజన్స్ ఏంటి అంటే జెండర్ న్యూట్రల్ లెజిస్లేషన్, రైట్. సో దీని ప్రకారం ఈ పాక్సో యాక్ట్ ప్రకారం చైల్డ్ అంటే ఎవరు అంటే 18 years కంటే తక్కువ ఉన్న ఏ పర్సన్ అయినా కూడా చైల్డ్గా పరిగణించబడతారు. అంటే ఇక్కడ మనకు మేల్ ఆర్ ఫీమేల్ అని ఎటువంటి జెండర్ డిస్క్రిమినేషన్ అనేది లేదు. సో ఇది ఒక జెండర్ న్యూట్రల్ లెజిస్లేషన్. అండ్ నాన్ రిపోర్టింగ్ ఇస్ ఆల్సో అ క్రైమ్, రైట్. సో ఎనీ పర్సన్ ఇన్ చార్జ్ ఆఫ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఎక్స్క్లూడింగ్ చిల్డ్రన్, ఇన్ కేస్ ఎవరైనా సబార్డినేట్కి సంబంధించి ఈ సెక్షువల్ అఫేర్స్ జరిగినా కూడా దాని యొక్క రిపోర్ట్ చేయకుండా ఉన్నట్లయితే అది కూడా ఒక క్రైమ్గా పరిగణించడం జరుగుతుంది అండ్ దానికి కూడా పనిష్మెంట్ అనేది ఉంటుంది. అండ్ దెర్ ఇస్ నో టైమ్ లిమిట్ ఫర్ రిపోర్టింగ్ ద అబ్యూస్. సో ఇంత టైం లిమిట్ లోపే దీన్ని రిపోర్ట్ చేయాలి, రైట్. సో అటువంటి లిమిట్ ఏదీ లేదు. సో ఈ అబ్యూస్ అనేది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా విక్టిమ్ ఆ అఫెన్స్ని రిపోర్ట్ చేయొచ్చు. అండ్ విక్టిమ్ యొక్క ఐడెంటిటీ ఏదైతే ఉందో ఇది కాన్ఫిడెన్షియల్గా ఉండాలి, ఎక్కడా కూడా దీన్ని రివీల్ చేయడానికి వీల్లేదు. సో ఈ యాక్ట్ ప్రకారం విక్టిమ్ యొక్క ఐడెంటిటీ అనేది ఏ టైప్ ఆఫ్ మీడియాలో కూడా డిస్క్లోజ్ చేయకూడదు, రైట్, అన్లెస్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్ బై ద స్పెషల్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్డ్ బై ద యాక్ట్. సో ఇది మనకు పాక్సో యాక్ట్లో ఉన్న డిఫరెంట్ ప్రొవిజన్స్. సో రీసెంట్గా మనకి కొన్ని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏదైతే ఉందో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, రైట్ టు ప్రైవసీ ఆఫ్ అడాలసెంట్స్. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే
court declined to impose any sentence on young man involved in the case, despite the conviction, citing the girl's consistent desire to be with him. Right? So, ikkada Supreme Court Article 142 of the Constitution ఏదైతే ఉందో దీని ప్రకారం ఇచ్చిన పవర్స్ని ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ టు ఎన్ష్యూర్ కంప్లీట్ జస్టిస్. రైట్. సో ఈ విధంగా ఒక బ్లాంకెట్ క్రిమినలైజేషన్ ఏదైతే జరుగుతుందో పాక్సో ప్రకారం దీన్ని కోర్ట్ ఎక్నాలెడ్జ్ చేసింది. ఇట్ ఫెయిల్స్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ కన్సెన్షువల్ అడల్ట్స్ రిలేషన్షిప్స్. రైట్. సో ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేది ప్రస్తుతం 18 yearsగా ఉంది. సో ఈ ఏజ్ ఆఫ్ కన్సెంట్ని రీవిజిట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. రైట్. అండ్ మనం ఇప్పుడున్న కేసెస్లో చూసినట్లయితే పాక్సో కేసెస్లో 25.4%లో కన్సెన్షువల్ రిలేషన్షిప్స్, అంటే ఇద్దరు కూడా ఒప్పుకొని జరిగే ఈ రిలేషన్షిప్స్ అనేవి జరుగుతున్నాయి. రైట్. సో ఇద్దరి యొక్క కన్సెంట్తోనే జరుగుతున్నాయి. సో రిమెంబర్ దిస్. అండ్ ఇక్కడ మనకున్న కొన్ని ఛాలెంజెస్ ఏంటి, ఈ పాక్సో యాక్ట్కి సంబంధించి మనం కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం. సో అవి ఏంటి అంటే, ఫస్ట్ ఇస్ మనకి ఇక్కడ లీగల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా రిజిడ్గా ఉన్నాయి. రైట్. సో ఈ పాక్సో యాక్ట్ ప్రకారం 18 years కంటే తక్కువ ఉన్నట్లయితే కన్సెంట్ ఉన్నా లేకపోయినా కూడా ఆల్ సెక్షువల్ యాక్టివిటీ విల్ బి క్రిమినలైజ్డ్. అండ్ దెన్ దీని యొక్క మిస్యూజ్ అండ్ ఓవర్ యూజ్ కూడా కొన్ని కేసెస్లో మనం చూస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ కాస్ట్ ఆర్ ఇంటర్ రిలీజియస్ కపుల్కి సంబంధించి పేరెంట్స్ ఒక్కొక్కసారి పాక్సో యాక్ట్ని మిస్యూజ్ చేయడం జరుగుతుంది. దెన్ ల్యాక్ ఆఫ్ డిఫరెన్షియేషన్. సో ఎటువంటి ల్యాక్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అంటే కొన్ని రిలేషన్షిప్స్ ఎక్స్ప్లాయిటేటివ్గా ఉంటాయి, కొన్ని నాన్ ఎక్స్ప్లాయిటేటివ్గా ఉంటాయి. వీటి మధ్య డిఫరెన్షియేషన్ లేదా లీగల్ డిస్టింక్షన్ అనేది లేదు. దెన్ సైకోసోషల్ ఇంపాక్ట్. సో వాట్ ఈస్ ద సైకోసోషల్ ఇంపాక్ట్? సో చాలా రోజులు లీగల్ బ్యాటిల్స్ అనేవి జరుగుతూ ఉన్నట్లయితే ఆ పర్సన్కి, ఎస్పెషల్లీ యంగ్ గర్ల్స్కి, ఒక టైప్ ఆఫ్ ట్రామా అనేది ఉంటుంది, స్టిగ్మా ఫేస్ చేయాల్సి ఉంటుంది. దే ఆల్సో ఫేస్ ఎకనామిక్ హార్డ్షిప్స్. రైట్. సో ఇటువంటి ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఈ ఇష్యూకి సంబంధించిన సొల్యూషన్ ఏంటి? వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? వీ హ్యావ్ టు రీకన్సిడర్ ద ఏజ్ ఆఫ్ కన్సెంట్. సో ఏజ్ ఆఫ్ కన్సెంట్ ప్రస్తుతం 18 yearsగా ఉంది. దీన్ని మనం రీవిజిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. we have to possibly lower it with some safeguards, and we have to uphold Article 21. Right. పాక్సో యాక్ట్కి ఈ అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో వీటిలోని మైనర్ విక్టిమ్స్ అండ్ దేర్ చిల్డ్రన్, దే ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ టు లివ్ డిగ్నిఫైడ్ అండ్ హెల్దీ లైఫ్స్. అండ్ మనం ఈ పాక్సో యాక్ట్కి ఇంకా కొన్ని సవరణలు చేయాల్సి ఉంది. వీ హ్యావ్ టు డూ సమ్ అమెండ్మెంట్స్. సో దీనికోసం ఏంటంటే కాన్సెన్షువల్గా జరిగే అడాలసెంట్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎక్సెప్షన్స్ని కల్పించాలి. అండ్ అదేవిధంగా మనం కేస్ బై కేస్ అసెస్మెంట్ అనేది చేయాలి. రైట్. సో అన్ని కేసెస్కి సంబంధించి ఒకటే టైప్ ఆఫ్ అప్రోచ్ కాకుండా కేస్ బై కేస్ సపరేట్గా అప్రోచ్ అనేది ఉండాలి. అండ్ వీ హ్యావ్ టు ఆల్సో స్ట్రెంథెన్ రీహాబిలిటేషన్. రైట్. అంటే పనిష్మెంట్స్ ఇవ్వడం కాకుండా అండ్ జూనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం జస్టిస్ చేయడానికి ట్రై చేయడం, పనిష్మెంట్స్ ఇవ్వడం, ఇటువంటి ఇనిషియేటివ్స్ కాకుండా మనం రీహాబిలిటేషన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు ఆల్సో ఇంక్రీజ్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్. రైట్. సో జెండర్ సెన్సిటివ్ కౌన్సిలింగ్ని కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ ఇష్యూకి సంబంధించిన డిస్కషన్. మన నెక్స్ట్ ఆర్టికల్, హౌ ఇస్ గ్లోబల్ షిప్పింగ్ ట్రైయింగ్ టు డీకార్బనైజ్. సో 2040-50 ఇయర్ వచ్చేసరికి డీకార్బనైజేషన్ చేయాలని చెప్పి గ్లోబల్గా షిప్పింగ్ ఇండస్ట్రీస్ ఒక టార్గెట్ని పెట్టుకోవడం జరిగింది. అండ్ దీనికోసం ట్రెడిషనల్గా యూస్ చేసే ఫ్యూయల్స్ నుండి గ్రీన్ ఫ్యూయల్స్కి కూడా ట్రాన్సిషన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఆర్టికల్లో మన యొక్క క్లైమేట్ గోల్స్ని రీచ్ అవ్వడానికి ఎటువంటి షిఫ్ట్స్ అనేవి జరుగుతున్నాయి, అండ్ అదేవిధంగా ఇట్ రిప్రజెంట్స్ స్ట్రాటజిక్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా. సో ఏ విధంగా ఒక పక్క షిప్పింగ్ రిఫార్మ్స్, రెండో పక్క మనకు గ్రీన్ ఫ్యూయల్ ప్రొడక్షన్. సో ఈ విధంగా మనకి ఇండియాకు కూడా ఒక స్ట్రాటజిక్ ఆపర్చునిటీగా ఉంది. బట్ ఈ విధమైన చేంజెస్ అనేవి మనం షిప్పింగ్ ఇండస్ట్రీలో తీసుకురావడానికి మనం కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేయడం జరుగుతుంది. సో మేజర్ ఛాలెంజెస్ ఏంటి అంటే ఈ క్యాపిటల్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో ఈ విధంగా మనం గ్రీన్ ఫ్యూయల్స్కి చేంజ్ అవ్వాలి అంటే ఫ్యూయల్ ప్రొడక్షన్
అండ్ షిప్ రెట్రోఫిటింగ్కి సంబంధించి కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా కన్జర్వేటివ్ ఇండస్ట్రీ. సో షిప్పింగ్ ఇస్ ఇన్హెరెంట్లీ రిస్క్ అవర్స్ అండ్ షిప్పింగ్ ఇండస్ట్రీలో ఎక్కువగా కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వీటిని ఎక్కువగా అడాప్ట్ చేసుకోరు, రైట్. అండ్ టెక్నాలజీ బ్యారియర్స్ కూడా ఉన్నాయి. సో మన గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఫర్ ఫ్యూయల్ స్టోరేజ్, హ్యాండ్లింగ్ అండ్ యూసేజ్, ఎస్పెషలీ హైడ్రోజన్ బేస్డ్ ఫ్యూయల్స్కి సంబంధించి చాలా లిమిటెడ్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంది. అండ్ సప్లై చైన్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో సప్లై చైన్కి సంబంధించి మనం ఇంపోర్టెడ్ ఎలక్ట్రోలైజర్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం. సో వీటి వలన రా మెటీరియల్స్కి సంబంధించి షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫైనాన్సింగ్కి సంబంధించి కూడా మనం కొన్ని కన్స్ట్రెయిన్స్ని ఫేస్ చేస్తున్నాం రిగార్డింగ్ ద ఫైనాన్సింగ్. అంటే అఫోర్డబుల్ ఫైనాన్స్కి యాక్సెస్ ఉండడం లేదు, రైట్. సో అలా ఉండాలి అంటే స్ట్రాంగ్ గవర్నమెంట్ గ్యారంటీస్, ఒక రెగ్యులేటరీ క్లారిటీ అనేది ఉండాలి. సో షిప్పింగ్ ఇండస్ట్రీస్లో ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఇవి. సో ఇక్కడ మనం గ్రీన్ ఫ్యూయల్స్ అని చెప్పుకుంటున్నాం. సో గ్రీన్ ఫ్యూయల్స్లో భాగంగా ఏమేమి వస్తాయి? సో ఈ ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇస్ గ్రీన్ అమోనియా, NH3. సో దీన్ని ఏ విధంగా తయారు చేస్తారు అంటే ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ హైడ్రోజన్ అండ్ నైట్రోజన్ యూజింగ్ రెన్యూవబుల్ పవర్. దెన్ గ్రీన్ మెథనాల్, CH3OH. సో దీన్ని గ్రీన్ హైడ్రోజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ నుంచి డిరైవ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా ఈ మిథనాల్, సో దీన్ని రెన్యూవబుల్ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి తయారు చేస్తారు. దెన్ బయోఫ్యూయల్స్. సో బయోఫ్యూయల్స్ని ఆర్గానిక్ మెటీరియల్ నుంచి సోర్స్ చేయడం జరుగుతుంది అండ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఇంటరిమ్ ఆప్షన్స్. దెన్ హైడ్రోజన్. సో డైరెక్ట్ యూసేజ్ అనేది తక్కువ, ఎందుకంటే దీని యొక్క స్టోరేజ్కి సంబంధించి వాలటాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. బట్ దీన్ని యూజ్ చేసి అమోనియా అండ్ మిథనాల్ని అయితే ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఇవి షిప్పింగ్ ఇండస్ట్రీలో యూజ్ చేయగలిగే కొన్ని గ్రీన్ ఫ్యూయల్స్, రిమెంబర్ దీస్, రైట్. సో ఇప్పుడు దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూసాం. బట్ ఇండియాలో మనం ఎటువంటి స్టెప్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది అంటే మన యొక్క ఈ ఎలక్ట్రోలైజర్ ప్రొడక్షన్ని మనం ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం మనం ఇంపోర్ట్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం. ఆ ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించడానికి లోకల్గా మనం ఎలక్ట్రోలైజర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్ట్రోలైజర్స్కి సంబంధించి మనం ఒక PLI స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని లాంచ్ చేయొచ్చు. దెన్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ అమోనియా, వీటిని మనం ఇంకా ప్రమోట్ చేయాలి, రైట్. మనకి ఇండియాలో ఉన్న సోలార్ ఎనర్జీని మనం యూజ్ చేసుకొని గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. దీని ప్రకారం మన టార్గెట్ ఏంటి? 5 MMT, 5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ని 2030 వచ్చేసరికి యాన్యువల్ ప్రొడక్షన్గా ప్రొడ్యూస్ చేయాలనేది మన టార్గెట్, రైట్. అండ్ అదేవిధంగా మనం కొన్ని గ్రీన్ ఫ్యూయల్ హబ్స్ని డెవలప్ చేయాలి. అండ్ ఇంటర్నేషనల్గా జపాన్, కొరియా లాంటి కంట్రీస్తో మనం కొలాబరేట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎందుకు ఇండియాలో గ్రీన్ అమోనియా ప్రొడక్షన్ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నాము అంటే ఈ గ్రీన్ అమోనియా ప్రొడక్షన్ వలన ఇది LNG ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వీటికి ఆల్టర్నేటివ్గా ఉంటుంది. సో గ్రీన్ అమోనియా LNG ఇంపోర్ట్స్ని రీప్లేస్ చేయగలదు ఫర్ ఇండస్ట్రియల్ అండ్ మ్యారిటైమ్ యూజర్స్. అండ్ అమోనియా అనేది మనం ఎక్కువగా ఎక్కడ చూస్తుంటాం? ఫర్టిలైజర్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, రైట్. సో ఆల్రెడీ మనం ఫర్టిలైజర్స్లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. సో మనం ఈ విధంగా గ్రీన్ అమోనియాకి షిఫ్ట్ అయినట్లయితే మనం కార్బన్ ఫుట్ ప్రింట్ని కూడా తగ్గించుకోవచ్చు, రైట్. అండ్ దీనివల్ల మనం లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఎంకరేజ్ చేసినట్లయితే లోకల్గా మనకి స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది అండ్ గ్రీన్ ఎనర్జీ సెక్టర్లో ఇంకా జాబ్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ ఇండియా? సో మనం దీనికోసం R&Dని ఇంకా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నేషనల్ స్ట్రాటజీ ఫర్ గ్రీన్ షిప్పింగ్ ఫ్యూయల్స్ని మనం ఫార్ములేట్ చేయాలి. అండ్ అదేవిధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఈ కొలాబరేషన్ ఇంకా ఇంక్రీజ్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ గ్రీన్ హైడ్రోజన్ స్టాండర్డ్స్ అండ్ గో ఫర్ గ్లోబల్ పార్ట్నర్షిప్స్. జపాన్, కొరియా లాంటి కంట్రీస్తో మనం పార్ట్నర్షిప్స్ని ఏర్పాటు చేసుకోవాలి. సో ఇవి దీనికి సంబంధించిన పాసిబుల్ సొల్యూషన్స్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ ద నీడ్ టు ప్రొటెక్ట్ ఇండియాస్ లింగ్విస్టిక్ సెక్యులరిజం. సో మనకు సెక్యులరిజం అనేది మనం పాలిటీలో ప్రియాంబుల్ టాపిక్ చదువుకున్నప్పుడే సెక్యులరిజం గురించి చదువుకుంటాం, రైట్. సో అక్కడ మనం బేసిక్గా డిస్కస్ చేసుకునే ఒక పాయింట్ ఏంటి? వెస్టర్న్ సెక్యులరిజం అనేది వేరుగా ఉంటుంది, ఇండియన్ టైప్ ఆఫ్ సెక్యులరిజం అనేది డిఫరెంట్గా ఉంటుంది అని. వెస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజంలో చూసినట్లయితే
రిలీజియన్ అండ్ స్టేట్కి మధ్య స్ట్రిక్ట్ సెపరేషన్ అనేది ఉంటుంది. బట్ ఇండియాలో చూసినట్లయితే ఇండియన్ కాన్సెప్ట్లో చాలా ఇన్క్లూజివ్ అప్రోచ్ అనేది ఉంటుంది, రైట్. సో ఇండియాలో ఆ యునీక్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇది కేవలం రిలీజన్కి సంబంధించి కాదు, ఇట్ ఈస్ ఆల్సో కన్సర్న్ విత్ లాంగ్వేజ్. సో ఇండియాలో మనకు చాలా లింగ్విస్టిక్ డైవర్సిటీ అనేది ఉంటుంది. 2011 సెన్సస్ డేటా మనం చూసినట్లయితే ఇండియాలో 121 లాంగ్వేజెస్ ఉన్నాయి, 270 మదర్ టంగ్స్ ఉన్నాయి. అండ్ ఈ 121 లాంగ్వేజెస్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దీనిలో ఇంక్లూడ్ చేసిన లాంగ్వేజెస్, అండ్ రిమైనింగ్ 99 లాంగ్వేజెస్ విచ్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్. 8th షెడ్యూల్లో ఉన్న లాంగ్వేజెస్ 8th షెడ్యూల్లో లేని లాంగ్వేజెస్గా మనం వీటిని డివైడ్ చేయొచ్చు. సో 8th షెడ్యూల్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి? 22 లాంగ్వేజెస్ ఉన్నాయి, రైట్. అండ్ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి మనకు ఒక ఆర్టికల్ ఉంది, దట్ ఈస్ ఆర్టికల్ 343. సో దీని ప్రకారం మన ఇండియన్ యూనియన్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే హిందీ ఇన్ దేవ్నాగరి స్క్రిప్ట్. అండ్ స్టేట్స్లో, రాష్ట్రాల్లో వారికి సంబంధించి అఫీషియల్ లాంగ్వేజ్ ఏది ఉండాలని చెప్పి వారు ఫ్రీగా చూస్ చేసుకోవచ్చు. ఆ ఛాన్స్ అనేది, ఆ ఆపర్చునిటీ అనేది స్టేట్స్కి ఉంటుంది, రైట్. అండ్ ఇక్కడ మనకు ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 29, రైట్. సో దీనికంటే ముందు మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియాలో మనకి ఒక నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు, ఎందుకంటే స్టేట్స్ వారి యొక్క ఓన్ అఫీషియల్ లాంగ్వేజ్ని చూస్ చేసుకోవచ్చు. సో అందు గురించి మనకు ఒక నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు. అండ్ ఆర్టికల్ 29 ప్రకారం ఎనీ సెక్షన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ఇంక్లూడింగ్ మైనారిటీ గ్రూప్స్ వారి యొక్క లాంగ్వేజ్, స్క్రిప్ట్, కల్చర్ వీటిని ప్రొటెక్ట్ చేసుకునే రైట్ అనేది ఉంటుంది. అండ్ లాంగ్వేజ్ కెన్ నాట్ బి ఎ గ్రౌండ్ ఫర్ డిస్క్రిమినేషన్. సో దీంతో పాటుగా మనకు సెక్యులరిజంకి సంబంధించి ఎటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. సో ఈ పర్టికులర్ అమెండ్మెంట్ ద్వారానే మన ప్రియాంబుల్లో సెక్యులర్ అనే పదాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది, రైట్. సో సెక్యులర్ అంటే మనకి ఇండియన్ కాంటెక్స్ట్లో మన కంట్రీలో ఉన్న అన్ని రిలీజియన్స్కి కూడా ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ వీ హ్యావ్ ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 ప్రకారం ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ టు ఆల్. దెన్ ఆర్టికల్ 16 క్లాజ్ 1. సో దీని ప్రకారం పబ్లిక్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఏ పర్సన్ని కూడా కేవలం రిలీజన్, రేస్, క్యాస్ట్, జెండర్, ప్లేస్ ఆఫ్ బర్త్, రెసిడెన్స్ ఇటువంటి వాటిని బేస్ చేసుకొని డిస్క్రిమినేట్ చేయడానికి వీల్లేదు. అండ్ అదేవిధంగా మనం ఆర్టికల్ 25 చదువుకుంటాం. దిస్ ఇస్ రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్, రైట్. అంటే ఏ పర్సన్ అయినా కూడా వారి యొక్క రిలీజన్ని ఫ్రీగా ప్రొఫెస్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రాపగేట్ కూడా చేయొచ్చు. దెన్ ఆర్టికల్ 26 ప్రకారం ఏదైనా ఒక రిలీజియస్ గ్రూప్ లేదా ఇండివిజువల్ వారి రిలీజన్కి సంబంధించి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని మెయింటైన్ చేయడానికి, చారిటబుల్ పర్పస్కి వాటిని మేనేజ్ చేయడానికి కూడా ఆ రైట్ అనేది ఉంటుంది, రైట్. దెన్ ఆర్టికల్ 27. ఆర్టికల్ 27 ప్రకారం ఏదైనా ఒక రిలీజియన్ యొక్క ప్రమోషన్ లేదా మెయింటెనెన్స్కి లేదా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ యొక్క మెయింటెనెన్స్కి సంబంధించి ఏ సిటిజన్ని కూడా ట్యాక్స్ కట్టమని చెప్పి కంపెల్ చేయకూడదు. దెన్ ఆర్టికల్ 28. దీని ప్రకారం ఏవైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని డిఫరెంట్ రిలీజియస్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయో వాటిలో అవి రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ రైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దెన్ ఆర్టికల్ 29 అండ్ 30. సో వీటిలో మైనారిటీస్కి సంబంధించి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దెన్ ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్. సో దీని ప్రకారం ఇట్ అబ్లైజెస్ ఆల్ సిటిజన్స్ టు ప్రమోట్ హార్మనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్. అండ్ కమింగ్ టు వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎండేంజర్డ్ లాంగ్వేజెస్. సో ఏంటి ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ అంటే ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో వీటిలో కొన్నిటికి కావాల్సినంత అటెన్షన్ ఇవ్వలేదు. అండ్ ఆల్మోస్ట్ మనం లాస్ట్ 50 yearsలో చూసినట్లయితే వీ హ్యావ్ లాస్ట్ మోర్ దాన్ 220 లాంగ్వేజెస్, రైట్. ప్రాపర్ అటెన్షన్ అనేది ఇవ్వకపోవడం వలన జస్ట్ లాస్ట్ 50 yearsలోనే మన కంట్రీలో మనం 220 లాంగ్వేజెస్ని కోల్పోయాం. అండ్ యునైటెడ్ నేషన్స్ యొక్క స్టడీస్ ప్రకారం ప్రతి 2 వారాలకు ఒక లాంగ్వేజ్, ఒక ఇండిజినస్ లాంగ్వేజ్ అనేది ఇట్ ఈస్ డైయింగ్.
according to our United Nations studies. So there is a need to protect India's linguistic secularism. మన నెక్స్ట్ ఆర్టికల్ NSP's basic policy structure attempts to build a new sporting culture. సో NSP 2025కి సంబంధించి మనం ఇంతకుముందు కూడా ఒక ఆర్టికల్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2025 ఆల్రెడీ ఉన్న నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2001ని రీప్లేస్ చేస్తే ఇట్ సూపర్ సీడ్స్ దిస్ పాలసీ. అండ్ దీనిలో ఏంటంటే ఇండియాని ఒక గ్లోబల్ స్పోర్టింగ్ పవర్ హౌస్గా ఎస్టాబ్లిష్ చేయడానికి ఏ విధమైన అప్రోచ్ అనేది ఫాలో అవ్వాలి అనేది దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు 5 ఇంపార్టెంట్ పిల్లర్స్ ఉంటాయి. సో అవి ఏంటి అంటే ఎక్సలెన్స్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్, స్పోర్ట్స్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్, స్పోర్ట్స్ ఫర్ సోషల్ డెవలప్మెంట్, స్పోర్ట్స్ యాజ్ అ పీపుల్స్ మూవ్మెంట్ అండ్ ఇంటిగ్రేషన్ విత్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఈ NSP 2025కి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ ఇవ్వడం జరిగింది. సో అది దేనికి సంబంధించి అంటే ఫస్ట్ గవర్నెన్స్కి సంబంధించి, అంటే ఈ మన కంట్రీలో స్పోర్ట్స్ గవర్నెన్స్ కోసం ఒక స్ట్రాంగ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని తీసుకురావాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ అ లీగల్ ఫ్రేమ్వర్క్. అండ్ దీంతో పాటుగా స్పోర్ట్స్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రైవేట్ సెక్టర్ నుండి మనం ఇంకా ఫండింగ్ తీసుకోవాలి అండ్ వారి యొక్క సపోర్ట్ కూడా మనం తీసుకోవచ్చు త్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ లేదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. వీటి ద్వారా మనం ఇంకా ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇంకా కూడా ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి. దెన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. సో ప్రస్తుతం మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, సో ఇటువంటి కొత్తగా ఎమర్జ్ అవుతున్న కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. వీటి ద్వారా మనం పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ చేయడం, రీసెర్చ్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఇటువంటి వాటికి టెక్నాలజీని మనం యూస్ చేసుకోవచ్చు. దెన్ నేషనల్గా మనం ఒక మానిటరింగ్ ఫ్రేమ్వర్క్ని తీసుకురావాలి, రైట్. సో దీనిలో వెల్ డిఫైన్డ్ బెంచ్ మార్క్స్ ఉండాలి, KPIs, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉండాలి, అండ్ వీ ఆల్సో మస్ట్ హ్యావ్ టైమ్ బౌండ్ టార్గెట్స్. దెన్ కమింగ్ టు ద మోడల్ పాలసీ ఫర్ స్టేట్స్, NSP 2025 అనేది మన స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి ఒక మోడల్గా ఉంటుంది. సో వీటి ద్వారా ఇవి ఏం చేస్తాయంటే వీటి యొక్క పాలసీస్ని నేషనల్ ఆబ్జెక్టివ్స్తో అలైన్ అయ్యే విధంగా రివైజ్ చేసి ఫార్ములేట్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఇవి ఈ ఆర్టికల్కి సంబంధించిన డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ 97% అన్టచబిలిటీ కేసెస్ పెండింగ్ ఇన్ ద కోర్ట్స్ సేస్ గవర్నమెంట్ రిపోర్ట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955 కింద ఏవైతే క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయో రిలేటెడ్ టు అన్టచబిలిటీ, రీసెంట్ టైమ్స్లో ఇవి తగ్గుతున్నాయి. బట్ వీటి యొక్క పెండెన్సీ ఏదైతే ఉందో అంటే కోర్ట్స్లో పెండింగ్లో ఉన్న కేసెస్ అనేవి అబవ్ 97% ఉన్నాయి. అండ్ దీనికి కాంట్రాస్ట్గా SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989, ఈ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయ్యే కేసెస్ అనేవి స్టడీగా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి రీసెంట్ టైమ్స్లో. సో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB యొక్క రిపోర్ట్ చూసినట్లయితే మనకు టోటల్గా ఈ PCR యాక్ట్ కింద 2022 ఇయర్లో మొత్తం కంట్రీలో 13 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. 2021లో ఇవి 24గా ఉన్నాయి, 2020లో 25గా ఉన్నాయి. అంటే స్లోగా ఇవి రెడ్యూస్ అవుతూ ఉన్నాయి. సో దిస్ ఈస్ అకార్డింగ్ టు NCRB డేటా. దెన్ ఆర్టికల్ 17 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో దీనిలో ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి? అన్టచబిలిటీకి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి. సో దీని ప్రకారం ఏంటంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అండ్ దీని యొక్క ప్రాక్టీస్ ఎనీ ఫామ్, ఏ ఫామ్లో అయినా కూడా మనం అన్టచబిలిటీ అంటరానితనాన్ని ఎక్కడ కూడా ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు, దీన్ని ప్రొహిబిట్ చేయడం జరిగింది, రైట్. అండ్ ఎనీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిసబిలిటీస్ అరైజింగ్ ఫ్రమ్ అన్టచబిలిటీ, ఇది మన లా ప్రకారం ఒక పనిషబుల్ అఫెన్స్. అండ్ ఈ యాక్ట్కి ఒక అమెండ్మెంట్ కూడా చేశారు 1976లో. అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ 1955ని అమెండ్ చేసి ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955గా రీనేమ్ చేశారు. సో దీనివల్ల దీని స్కోప్ పెరిగింది అండ్ దీని యొక్క స్ట్రెంథనింగ్ పెనాల్టీస్ అనేవి కూడా ఇంకా స్ట్రెంథన్ అవ్వడం జరిగింది. దెన్ సివిల్ రైట్స్. సో ఇక్కడ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అన్నాం. ఈ సివిల్ రైట్స్ అంటే ఏంటి అంటే దిస్ యాక్ట్ డిఫైన్ సివిల్ రైట్స్ యాజ్ దోస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అండర్ ఆర్టికల్ 17. సో ఆర్టికల్ 17 ప్రకారం అన్టచబిలిటీ అంటరానితనాన్ని అబాలిష్ చేయడం వల్ల ఏవైతే రైట్స్ డిరైవ్ అవ్వడం జరుగుతుందో వాటినే సివిల్ రైట్స్గా పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు కొన్ని ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. మైసూర్ హైకోర్టుకి సంబంధించి ఈ హైకోర్టు ఏం చెప్పిందంటే
అన్టచబిలిటీ, అంటరానితనం ఏదైతే ఉందో ఇది మన రాజ్యాంగంలో కానీ లేదా ఏదైనా లాలో కానీ ఎక్కడ కూడా స్టాట్యుటరీలీ ఆర్ కాన్స్టిట్యూషనల్లీ దీన్ని ఎక్కడ కూడా డిఫైన్ చేయలేదు. సో ఈ కోర్ట్ ఏం క్లారిఫై చేసిందంటే ఇట్ రిఫర్స్ టు సోషల్ డిసబిలిటీస్ బేస్డ్ ఆన్ కాస్ట్. అండ్ దీనిలో మనకు సోషల్ బాయ్కాట్ లేదా రిలీజియస్ సర్వీసెస్ నుండి ఎక్స్క్లూడ్ చేయడం, ఇటువంటి ప్రాక్టీసెస్ని ఈ డెఫినేషన్ నుండి ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. దెన్ సుప్రీం కోర్ట్ ఏమనిందంటే ఈ ఆర్టికల్ 17 ఏదైతే ఉందో ఇది ప్రైవేట్ ఇండివిజువల్స్కి అగేన్స్ట్గా కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో ది స్టేట్ హ్యాస్ అ డ్యూటీ టు ప్రివెంట్ దిస్ వైలేషన్స్. అండ్ ఇక్కడ మనకున్న ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఏంటి అంటే దేవరాజయ్య వర్సెస్ పద్మన్న కేస్ 1961. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమనిందంటే ద పర్పస్ ఆఫ్ ఆర్టికల్ 17, అసలు ఆర్టికల్ 17 ఎందుకు మనం కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది, ఈ అంటరానితనం అనే ఒక ఇన్హ్యూమన్ ప్రాక్టీస్ని ఎండ్ చేయడానికి, రైట్. సో దీని ద్వారా ఏం చేస్తారు, అన్టచబిలిటీ ద్వారా మనం వేరే ఈ సోషల్ డిజబిలిటీ ద్వారా మనం అంటరానితనం ఏంటి అంటే వీరిని ఫెలో బీయింగ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ డర్టీ బై ద రీజన్ ఆఫ్ దేర్ బర్త్ ఇన్ సర్టెన్ క్యాస్ట్. కొన్ని క్యాస్ట్లో పుట్టడం వలన వారిని తక్కువగా పరిగణించడం జరుగుతుంది. సో ఆ విధంగా అంటరానితనాన్ని ఫాలో అవుతూ ఉండేవారు. సో ఇటువంటి ఒక ఇన్హ్యూమన్ ప్రాక్టీస్ని ఎండ్ చేయడమే ఆర్టికల్ 17 యొక్క మేజర్ పర్పస్. దెన్ కమింగ్ టు నెక్స్ట్ కేస్, స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ అప్పబాలు ఇంగ్లీ. సో ఈ కేసు 1993లో జరిగింది. సో దీనిలో సుప్రీంకోర్టు ఏమనింది అంటే ఈ అన్టచబిలిటీ, అంటరానితనం ఏదైతే ఉందో ఇట్స్ అన్ ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ స్లేవరీ అండ్ ఓన్లీ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్. సో ఈ విధంగా చెప్పడం జరిగింది. సో ఇది ఈ ఆర్టికల్కి సంబంధించిన డిస్కషన్. మన నెక్స్ట్ ఆర్టికల్, సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ కట్ ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ బై 9.4% in Q1. సో ఇండియాస్ Q1 ఫస్ట్ క్వార్టర్ ట్రేడ్ డెఫిసిట్ shrinks amid services export surge. మన ఎక్స్పోర్ట్స్ చూసినట్లయితే దే రిమైండ్ అట్ $35.1 billion అండ్ ఇంపోర్ట్స్ అనేవి దే డిక్రీస్డ్ 3.8% to $53.9 billion, helping narrow the trade deficit to a 4-month low of $18.8 billion. సో ట్రేడ్ డెఫిసిట్ చూసినట్లయితే మనకు ఈ ఫిజికల్ ఇయర్ 2025లోని ఫస్ట్ క్వార్టర్లో 9.4% తగ్గింది. అండ్ ఇండియా యొక్క టార్గెట్ ఏంటి అంటే ఫిజికల్ ఇయర్ 26 వరకు మన టార్గెట్ ఏంటి అంటే వీ హ్యావ్ టు రీచ్ దిస్ $1 trillion ఎక్స్పోర్ట్ మార్క్. ఈ గోల్ మనకి ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే లాస్ట్ ఆర్టికల్, సర్చింగ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ మీన్స్ ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్స్ ఫస్ట్. సో అసలు ఈ ఎక్సో ప్లానెట్స్ అంటే ఏంటి అంటే ఎక్సో ప్లానెట్స్ అంటే మన సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో దీనికి బయట బియాండ్ ద సోలార్ సిస్టమ్ ఏవైతే స్టార్స్ ఉంటాయో సో ఆ స్టార్స్ చుట్టూ తిరిగే ప్లానెట్స్. సో ప్లానెట్స్ దట్ ఆర్బిట్ అదర్ స్టార్స్ అండ్ దీస్ ఆర్ బియాండ్ అవర్ సోలార్ సిస్టమ్. సో ఫస్ట్ టైం ఈ విధంగా ఒక ఎక్సో ప్లానెట్స్ అనేవి ఉంటాయి అని చెప్పి డిటెక్ట్ చేయడం, దీనికి సంబంధించిన ఫస్ట్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది అంటే ఇట్ హ్యాపెండ్ ఇన్ 1992. సో ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే టెరెంటులా నెబ్యులా. So this is an example of a region where potential habitability of planets is studied. సో ఇక్కడ మనకు లైఫ్ అండ్ HW ఇంపార్టెంట్. లైఫ్ ఏంటి అంటే లార్జ్ ఇంటర్ఫిరోమీటర్ ఫర్ ఎక్సో ప్లానెట్స్ అండ్ హ్యాబిటబుల్ వర్డ్స్ అబ్జర్వేటరీ. సో ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా ఎక్సో ప్లానెట్స్ని స్టడీ చేయడానికి తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్. సో మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంది అంటే లైఫ్ అండ్ WHO దీస్ ఆర్ ఇనిషియేటివ్స్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, లేదా మనకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో రిమెంబర్ దిస్, ఈ లైఫ్ అండ్ HW ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్సో ప్లానెట్స్ని స్టడీ చేయడానికి తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్. సో ఎక్సో ప్లానెట్స్లో వాటర్ ఏమైనా ఉందా, ఆక్సిజన్ ఏ విధంగా ఉంది అండ్ అదర్ మాలిక్యూల్స్ ఏమైనా ఉన్నాయా, సో వాటికి సంబంధించిన సైన్స్ ఏమున్నాయని చెప్పి స్టడీ చేయడమే వీటి యొక్క ఆబ్జెక్టివ్. సో ఇవి ఉన్నాయి అంటే ఇట్ ఇండికేట్స్ ప్రెజెన్స్ ఆఫ్ లైఫ్. సో ఈ విధంగా ఎక్సో ప్లానెట్స్ని స్టడీ చేయడానికి కూడా మనం కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. సో అవి ఏం ప్రాజెక్ట్స్, ఎప్పుడు లాంచ్ చేశారు, ఈ డీటెయిల్స్ మనకి ఇంపార్టెంట్, ట్రై టు గో త్రూ దాట్. హియర్ యూ కెన్ సీ సమ్ ఇంపార్టెంట్ ఎక్సో ప్లానెట్ మిషన్స్. ఫస్ట్ ఇస్ TESS, ట్రాన్సిటింగ్ ఎక్సో ప్లానెట్ సర్వే శాటిలైట్. సో ఇది ఒక నాసా మిషన్ లెడ్ బై MIT. ఈ TESS ఏదైతే ఉందో దీనిలో
ట్రాన్సిట్ మెథడ్ని యూజ్ చేస్తారు. దీని ద్వారా మన లార్జ్ పోర్షన్ ఆఫ్ ద స్కై, మన ఆకాశంలో లార్జ్ పోర్షన్ని ఎక్సో ప్లానెట్స్ కోసం సర్వే చేయడం జరుగుతుంది. అండ్ ఎక్కువగా ఫోకస్ అనేది మన సోలార్ సిస్టమ్కి దగ్గరగా ఉన్న బ్రైట్ స్టార్స్ పైన ఫోకస్ అనేది చేయడం జరుగుతుంది. దెన్ కెప్లర్ మిషన్, సో ఇది కూడా ఒక నాసా మిషన్. సో ఇక్కడ కూడా ట్రాన్సిట్ మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది ఎక్సో ప్లానెట్స్ని సర్చ్ చేయడానికి. పర్టికులర్లీ ఎర్త్ సైజ్డ్ ప్లానెట్స్, సో మన భూమి ఏదైతే ఉందో అదే సైజ్లో ఏమైనా ప్లానెట్స్ ఉన్నాయో, రైట్. అండ్ ఆల్సో ఇన్ ద హ్యాబిటబుల్ జోన్స్ ఆఫ్ అదర్ స్టార్స్, మన సన్ లాగా మనకి ఏవైతే వేరే నక్షత్రాలు ఉంటాయో ఆ స్టార్స్లో ఏదైనా హ్యాబిటబుల్ జోన్స్ ఉన్నాయా అని చెప్పి సర్చ్ చేయడం జరుగుతుంది కెప్లర్ మిషన్లో భాగంగా. అండ్ దెన్ గోల్డిలాక్స్ జోన్, గోల్డిలాక్స్ జోన్స్ పైన మనకు ప్రీవియస్గా క్వశ్చన్ అడగడం జరిగింది ప్రిలిమ్స్లో. సో ఇటువంటి టర్మినాలజీస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి ఎప్పుడైతే న్యూస్లో ఉంటాయో ఆ ఇయర్ మనకి వీటిపైన క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో గోల్డిలాక్స్ జోన్ అంటే ఏంటి అంటే ఇట్ రిఫర్స్ టు అ హ్యాబిటబుల్ జోన్ అరౌండ్ అ స్టార్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక స్టార్ ఉంది, దీని చుట్టూ ఉన్న జోన్లో ఎక్కడ మనకు హ్యాబిటబుల్ జోన్ ఉంది, ఎక్కడైతే టెంపరేచర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టూ హాట్ నాట్ టూ కోల్డ్. ఎందుకంటే మనకు ఆ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా హాట్గా ఉన్నా ఎక్కువ కోల్డ్గా ఉన్నా కూడా అది హ్యాబిటబుల్గా ఉండదు. ఇట్ విల్ బికమ్ డిఫికల్ట్ ఫర్ హ్యాబిటేషన్, రైట్. సో లైఫ్ ఫామ్స్కి ఒక యాంబియంట్ కైండ్ ఆఫ్ టెంపరేచర్ ఉండాలి, రైట్. చాలా హాట్గా ఉన్నా చాలా కోల్డ్గా ఉన్నా కూడా ఇట్ విల్ నాట్ బి హ్యాబిటబుల్. సో ఆ విధంగా ఎక్కువ హీట్ లేకుండా ఎక్కువ కోల్డ్ లేకుండా ఉన్న రీజన్స్ ఏమున్నాయి ఒక స్టార్ చుట్టూ, రైట్. సో ఈ విధమైన జోన్ని మనం గోల్డిలాక్స్ జోన్ అని అంటాం, వేర్ ద టెంపరేచర్ ఇస్ జస్ట్ రైట్, నాట్ టూ హాట్ అండ్ నాట్ టూ కోల్డ్ ఫర్ లిక్విడ్ వాటర్ టు ఎగ్జిస్ట్ ఆన్ అ ప్లానెట్. సో ఈ విధంగా టెంపరేచర్ అనేది చాలా హాట్గా ఉంటే ఏమవుతుంది, మన వాటర్ బాడీస్ అన్నీ కూడా హీట్ అవుతాయి. లేదా టూ కోల్డ్గా ఉంటే ఏమవుతుంది, మొత్తం ఫ్రీజ్ అవుతాయి, రైట్. సో మన లిక్విడ్ వాటర్ ఉండాలి అంటే టెంపరేచర్ అనేది కరెక్ట్గా ఎంతైతే ఉండాలో లిక్విడ్గా ఉండడానికి వాటర్కి సంబంధించి ఆ టెంపరేచర్ అనేది మెయింటైన్ అయినట్లయితే మనం అదర్ లైఫ్ ఫామ్స్ కూడా అక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాన్నే మనం గోల్డిలాక్స్ జోన్ అంటాం. సో హోప్ యూ ఆర్ క్లియర్ విత్ ఇట్. సో ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ద టైప్స్ ఆఫ్ ఎక్సో ప్లానెట్స్. సో ఫస్ట్ ఇస్ టెరెస్ట్రియల్. సో టెరెస్ట్రియల్ అంటే ఎర్త్ సైజ్డ్, మన భూమి ఎంత సైజులో అయితే ఉందో ఆ సైజులో ఉండేవి వాటిని మనం టెరెస్ట్రియల్ అంటాం. లేదా కొంచెం చిన్నగా ఉన్నా కూడా మనం టెరెస్ట్రియల్ ఎక్సో ప్లానెట్స్ అంటాం. సో ఇవి ఎక్కువగా రాక్ లేదా మెటల్తో ఫామ్ అయి ఉంటాయి, రైట్. దే ఆర్ ఫార్మ్డ్ ఆఫ్ దిస్ రాక్ ఆర్ మెటల్. అండ్ వీటిలో కొన్నిటిపైన ఓషన్స్ ఉండొచ్చు అండ్ అట్మాస్ఫియర్ కూడా ఉండే ఛాన్స్ ఉంది, పర్హాప్స్ అదర్ సైన్స్ ఆఫ్ హ్యాబిటబిలిటీ. దెన్ నెప్ట్యూన్ లైక్, అంటే మనం నెప్ట్యూన్ అండ్ యురేనస్కి సిమిలర్గా ఉండేవి. ఇక్కడ హైడ్రోజన్ లేదా హీలియం డామినేటెడ్ అట్మాస్ఫియర్ అనేది మనం చూడొచ్చు. అండ్ మినీ నెప్ట్యూన్స్ నాట్ ఫౌండ్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, దీస్ ఆర్ స్మాలర్ దాన్ నెప్ట్యూన్, అంటే నెప్ట్యూన్ కంటే చిన్నగా ఉంటాయి బట్ ఎర్త్ కంటే పెద్దగా ఉంటాయి. దెన్ గ్యాస్ జైంట్స్, సో ఇవి సాటర్న్ లేదా జూపిటర్ సైజ్లో ఉంటాయి లేదా ఇంకొంచెం పెద్దగా కూడా ఉండొచ్చు. సో దే ఇంక్లూడ్ హాట్ జూపిటర్స్. సో దీస్ ఆర్ స్కాచింగ్ ప్లానెట్స్, చాలా హై టెంపరేచర్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఇన్ క్లోజ్ ఆర్బిట్స్ అరౌండ్ దేర్ స్టార్స్, అంటే ఒక స్టార్ ఉన్నట్లయితే ఆ స్టార్కి చాలా దగ్గరగా ఉంటాయి ఈ ప్లానెట్స్, అందుకని వీటిపైన టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీస్ ఆర్ హ్యావింగ్ అ స్కాచింగ్ హీట్, రైట్. సో దే ఆర్ స్కాచింగ్ ప్లానెట్స్. దెన్ సూపర్ ఎర్త్, సో దిస్ ఇస్ టిపికలీ టెరెస్ట్రియల్ ఆర్ రాకీ అండ్ ఎర్త్ కంటే చాలా పెద్దగా ఉంటాయి బట్ నెప్ట్యూన్ కంటే లైట్గా ఉంటాయి. దే ఆర్ లైటర్ దాన్ నెప్ట్యూన్ ఇన్ వెయిట్. దే మే ఆర్ మే నాట్ హ్యావ్ ద అట్మాస్ఫియర్. సో జనరల్గా అట్మాస్ఫియర్ అంటే ఏంటి, ఎర్త్కి సంబంధించి మన భూమి చుట్టూ ఉండే ఒక థిన్ లేయర్ ఆఫ్ ఎయిర్ని మనం అట్మాస్ఫియర్ అంటాం. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ గ్యాసెస్. సో ఈ అట్మాస్ఫియర్ ఎందుకు భూమికి ఈ విధంగా దగ్గరగా ఉంటుంది, ఎటు షిఫ్ట్ అవ్వకుండా ఎందుకు దగ్గరగా ఉంటుంది, దానికి రీజన్ ఏంటి అంటే మన భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి, అంటే గ్రావిటీ వలన ఈ అట్మాస్ఫియర్ అనేది ఈ మన ఎర్త్ సర్ఫేస్కి దగ్గరగానే ఉంటుంది. సో ఈ విధంగా ఒక అట్మాస్ఫియర్ అనేది సూపర్ ఎర్త్ మీద ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు, రైట్. So this is about exoplanets and their types. So that is all about the important articles of today. Hope you have liked this session. So please do check out our new courses and do like, share and subscribe to our channel for more interesting content for UPSC and APPSC and TGPSC Group 1 and Group 2 ki sambandhinchi
మనం కొత్త కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. సో మీరు ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే డూ చెక్అవుట్ దిస్ కోర్సెస్ అండ్ రిజిస్టర్ నవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ సెషన్. బాయ్.